భూభారతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ధరణిలో తప్పులు చేసిన అధికారుల చేతికే మళ్లీ అధికారాలు ఇవ్వడం వల్ల బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. అలా అయితే అధికారులు వాళ్ల తప్పుని ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. భూభారతి సక్రమంగా అమలు జరగాలి అంటే ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ రావాలని అన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు కూడా భూముల వివరాలు ఆన్లైన్లోనే నమోదు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ కు జనగామ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని అన్నారు. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అవినీతి తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా తాము ఎన్ని చెప్పినా కూడా పని చేయవలసింది అధికారులే అన్న ఎమ్మెల్యే అధికారులు పని చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ట్రాన్స్పరెంట్ గా తయారు చేయాలి, ఇండివిజువల్ కాదు, సిస్టమ్ ని ట్రాన్స్పరెంట్ గా తయారు చేయాలి. సిస్టమ్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే ఇండివిజువల్ దాన్ని ఏది పెట్టి డిస్టర్బ్ చేయకుండా చేసే అవకాశం కూడా తగ్గియదు. అంత పకడ్బందీగా చేస్తేనే బాగుంటుంది. ఇప్పటికి కూడా ఇంకా చాలా సమస్యలు ఈ భూభారతి ద్వారా పరిష్కరించే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ ఒక సర్వే నెంబర్ ఉంటుంది, పొజిషన్లో ఇంకో సర్వే నెంబర్లో ఉంటాడు, దానికి దీంట్లో పరిష్కారం లేదు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి భూభారతి కూడా ఇంకా మనము ఫర్దర్గా ఇంప్రూవైజ్ చేయవలసిన అవసరం ఉంది. అలాంటి సమస్యలు కూడా సవరించవలసిన అవసరం ఉంది. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను, ధరణి కంటే బెటర్ యాక్ట్ భూభారతి చట్టం. ధరణిలో ఈ కాస్త కూడా అవకాశాలు లేవు. నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో తప్పు దొరికిందంటే నీ కర్మ ఇక పోనట్టే ఉండేది. సాధారణ వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేవు, పార్టీలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ లేవు. కాళ్ళు అనేది తిరిగేయడం తప్ప పట్టించుకుంటూ